అందరికీ నమస్తే. నేను మాధురి. ఇవాళ రాగానే ఏంటి పండు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్‌గా మేము వస్తూ ఉంటే చెట్టు కింద ఈ పండు పడిపోయింది. అందుకోసమని తీసుకొచ్చాననమాట. మేము వచ్చేసరికే ఇవాళ నైట్ అయిపోయింది. ఇంకా ఆ పండు తీసుకొని కట్ చేసుకొని ఫస్ట్ తిందామని కట్ చేస్తున్నాను. ఈ పండు చెట్టు మీదే మాగిపోయి కింద పడిపోయింది. అందుకోసమని ఒక పక్క మెత్తగా, ఒక పక్క గట్టిగా ఉంది. మెత్తగా ఉన్నదంతా ఒక పక్క కట్ చేసేసి గట్టిగా ఉన్నది మేము తింటున్నాము. వర్షాలు పడుతున్నాయి కదా, బాగా చెక్ చేసి తినాల్సి ఉంటుంది, లేదంటే పురుగులు వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసమని నేను కొంచెం జాగ్రత్తగా చెక్ చేసి మరి కట్ చేస్తున్నాను. పురుగులు అయితే ఏం రాలేదు. మామిడి పండు చూడగానే ఫస్ట్ కట్ చేసుకొని తినాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా, అట్లాగే నాకు కూడా అనిపించింది. ఫస్ట్ తిన్న తర్వాతే మళ్ళీ వంట చేద్దామని అనుకొని ఫస్ట్ తిన్నాను. కాకపోతే అసలు చాలా బాగుండింది. ఎవరికైనా తెలిసిందే, చెట్టు పైన మాగిన పండు ఎప్పుడు తీయగానే ఉంటుంది. మేము వచ్చేసరికి టైసన్ ఎప్పుడు వచ్చేస్తుంది ఇక్కడికే. మా కిచెన్ బ్యాక్ సైడ్ కూర్చొని ఉండిందనమాట రాత్రి. మేము ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. ఇక మేము లేకపోతే ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. నేను ఫ్రిడ్జ్ కొనకూడదు అనుకుంటూనే కొనాల్సి వచ్చింది. నాకు బేసిక్గా ఇష్టం లేదు, కాకపోతే ఇంట్లో వాళ్ళకి అవసరం ఉంది, కూరగాయలు వాడిపోతున్నాయి అని చెప్పేసి కొనాల్సి వచ్చింది. మీకు ఇక్కడ చూపిస్తున్నది 100% గ్రీన్ అన్నది. నేను ఫ్రిడ్జ్ కూడా బేసిక్ మోడల్ కొనుక్కున్నా, అది కూడా 100% గ్రీన్, అంటే సిఎఫ్సి ఫ్రీ అనమాట. మనకి ఓజోన్ లేయర్కి అంత ఎఫెక్ట్ ఉండదు ఈ ఫ్రిడ్జ్ అనేది. నేను వెతికి మరీ అదే కొనుక్కున్నాను. ఎందుకంటే దీనివల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని నేను చూసి 100% గ్రీన్ ఫ్రిడ్జ్నే కొనుక్కున్నాను. ఇది బేసిక్ ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నా. అండ్ దీనిపైకి నేను కవర్ కూడా తీసుకున్నా. ఎందుకంటే కార్ కీస్ కానీ, చార్జర్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి అని చెప్పి నాకు చాలా నచ్చుతుంది ఇట్లా పెట్టుకోవడం అనేది. అందుకే నేను ఫ్రిడ్జ్ దుమ్ము కూడా పడదు, అందుకే తీసుకున్నా. నేను దీనిపైన ఒక వేజ్ని పెట్టుకున్నా, మనీ ప్లాంట్, వాటర్లో మనీ ప్లాంట్ పెట్టుకున్నా అనమాట నేను. మేము ఇంతకుముందు వేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవన్నీ సీడ్కి తీసి పెట్టుకున్నాను. అవన్నీ మొత్తం ఒలిచేసి పెట్టుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం అన్నీ దున్నుకొని మళ్ళీ వేసుకునేటప్పటికి సీడ్ ఉంటుంది కదా, మళ్ళీ బయట కొనడం ఎందుకని చెప్పి నా సీడ్ని నేనే తీసి పెట్టుకుంటున్నా. బెండకాయలు అట్లా గోరుచిక్కుడుకాయలు అవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇవాళ కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇది సాఫ్లవర్ ఆయిల్, ఇది గానుగ నూనె అనమాట. సాఫ్లవర్ ఆయిల్ అంటే కుసుమ నూనె వాడరా. ఇక్కడ నేను ప్రతిసారి ప్యాకెట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. నాకు అసలు ప్యాకెట్ ఆయిల్ అసలు నచ్చదు. అందుకోసమనే నేను ఇంటి నుంచి గానుగ నూనె తెచ్చుకున్నా. అట్లాగే రాగి పిండి, తర్వాత ఇది బచ్చల కూర కూడా తీసుకున్నాను అనమాట. బచ్చల కూర అంటే చేసుకోవడానికని కాదు, నాటుకోవడానికని తీసుకున్నా. అట్లాగే లాస్ట్ టైం మేము ఆవకాయ పెట్టుకున్నాం కదా, 2 రకాల ఆవకాయలు తీసుకొచ్చాను అనమాట. ఒకటి అల్లం ఆవకాయ, ఒకటి నార్మల్ ఆవకాయ. ఈ మామిడికాయ పచ్చడి అనేది ఉంటే ఇక్కడ ఏదైనా ఉప్మా అట్లా చేసుకున్నా కూడా సడన్గా పచ్చడి అనేది ఉంటుంది కదా అని ఇక్కడే పెట్టేస్తే అయిపోతుంది, ప్రతిసారి అక్కడ నుంచి తెచ్చుకోవడం అని కొంచెం క్వాంటిటీలో మామిడికాయ పచ్చడి కూడా తీసుకొచ్చుకున్నా నేను. ఇక్కడ ఇన్ని స్టీల్ గ్లాసులు కనిపిస్తున్నాయి కదా, నేను కావాలని చాలా స్టీల్ గ్లాసులు చిన్నవి కొనుక్కున్నా. ప్రతిసారి చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు, ఎక్కువ మంది వచ్చినప్పుడు ప్రతిసారి ఆ పేపర్ గ్లాసులలో టీ ఇవ్వడం, వాళ్ళు తాగేది బయటపడేయడం, ఇవన్నీ ఎందుకని చెప్పి నేను చిన్న గ్లాసులే చాలా తీసుకున్నా. వాటిలలో తాగి ఊరికే మనం తాగిన తర్వాత కడిగేస్తే నీట్గా ఉంటాయి కదా, ప్రతిసారి ఊరికే వేస్ట్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయడం అని చెప్పేసి అవి తీసుకున్నాను. నేను వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి గోరుచిక్కుడు ఒలుచుకొని తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వచ్చి ఒలచడం లేట్ అయిపోతుంది. నేను రావడమే రాత్రి అయిపోయింది కదా. ఇవాళ నేను ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చానమాట. డిన్నర్కి చపాతీ, గోరుచిక్కుడుకాయ కూర చేసుకోవాలని. ఆనియన్స్ అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, మా ఫామ్లో పండినవే కదా, నేను కొన్ని ఇక్కడే పెట్టేసిపోయాను అనమాట ఆనియన్స్. టమాటోస్ అయితే ఇంతకుముందు ఉండేవి, కాకపోతే ఇప్పుడు టమాటోస్ ఏం లేవు, మొత్తం దున్నేసాం కదా పొలం అంతా, అందుకు టమాటోస్ ఏం లేవు, ఉట్టి అక్కడి నుంచే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆనియన్స్ మాత్రం ఇక్కడే ఉంటాయి. అల్లం ఎప్పుడు ఇక్కడే భూమిలోనే పెట్టేస్తా, అల్లం ఎప్పుడు తీయను కదా, అట్లాగే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటా.
నేను జనరల్‌గా కాప్లీ వీట్ ఫ్లోర్ వాడతాననమాట. కాకపోతే లాస్ట్ టైమ్ ఏదో ఫంక్షన్ కోసం అని చెప్పి బయట కొనుక్కురావడం జరిగింది గోధుమ పిండి. అందుకోసమని నేనెప్పుడు రాగి పిండి కలిపేసుకుంటా. రాగి పిండి వాడడం అనేది చాలా చాలా మంచిది. అందుకోసమనే కంపల్సరీ నేను చపాతీ పిండిలో రాగి పిండి వాడతాను. అట్లాగే బచ్చల కూరని నేను వాటర్‌లో పెడుతున్నాననమాట. ఎందుకంటే వాటర్‌లో పెడితే వేర్లు వస్తాయి కదా! నాటడానికి ఈజీగా ఉంటది. మేమిక్కడ 2 డేస్ ఉండాలనుకుంటున్నాం కదా! మళ్ళీ వాడిపోతదని చెప్పి నీళ్ళల్లో పెట్టాను. నాకెందుకో బయట కూర్చొని తింటేనే చాలా మంచిగా అనిపిస్తది. అందుకోసమే నేను అట్‌లీస్ట్ ఒక్క పూటైనా బయట కూర్చొని తింటా. మా కన్నా ముందరే అన్నం తినేసింది. ఇంకా పడుకుంది. మేము ఇంతవరకు వచ్చినప్పటి నుంచి ఆవుల దగ్గరికే వెళ్ళలేదు కదా! ఒక్కసారైనా ఆవుల దగ్గరికెళ్ళి చూసేసి వద్దామని వెళ్తున్నాననమాట. నాకు జనరల్‌గా డిన్నర్ అయిపోయిన తర్వాత వాక్ చేసే అలవాటు ఉంటది. అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా నేను వాక్ చేస్తా. ఇక్కడ బాగా చీకటి ఉంటది. భయమేస్తది. కాకపోతే నేను టార్చ్ లైట్ తీసుకొని మరీ వెళ్తున్నా. నేను ఆవుల దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇంకా మా పొలం లీజ్‌కి తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉన్నారు కాబట్టి భయమేం అనిపడదు. ఎవరు లేనప్పుడు మాత్రం వెళ్ళాలంటే కొద్దిగా భయమే అనిపిస్తది. నేను జనరల్‌గా ఫామ్‌కి రాగానే ఆవుల దగ్గరికి గానీ, తర్వాత ఆ మొక్కల దగ్గర గానీ చుట్టూరా తిరిగిన తర్వాతే నేను ఇంట్లోకెళ్తా. కాకపోతే ఈరోజు మాత్రం ఇక్కడికి రాలేదు. ఎందుకంటే డిన్నర్ చేసే పని ఉంది. చాలా పనులున్నాయి. చీకటయిపోయాక వచ్చానని ఇక్కడికి రాలేదు. ఈ మధ్యలో వర్షాలు పడుతున్నాయి కదా! అసలు పొద్దున లేవగానే రాత్రి అయినప్పుడు ఎప్పుడు పిచ్చుకల సౌండ్ వినపడుతూనే ఉంటది. అసలు అవి శబ్దాలకే ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడొచ్చినప్పుడు. మీకు నేనెప్పుడు చూపిస్తూనే ఉంటా గదా! వంకాయ చెట్లని. ఇవి మా వాకిట్లోనే ఉన్నాయి వంకాయ చెట్లు. మేమేసినవి కాదని ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటా. వచ్చిన ప్రతిసారి ఎంత లేదన్నా కూడా పావు కేజీ వంకాయలైనా వస్తాయి ఇవి. మేము మళ్ళీ మళ్ళీ వచ్చినప్పటికల్లా ఇంకో చిన్న కొత్త మొక్కొస్తున్నాయి. అవి మరి పేడజాలతో వస్తున్నాయో మరి ఎట్లొస్తున్నాయో తెలియటం లేదు గానీ మొత్తం వంకాయ చెట్లయితే వస్తున్నాయి. మనం సొంతంగా పెట్టే దాంట్ల కంటే అవంతకవి వచ్చేవే చాలా బాగా వస్తున్నాయి. మనం పెట్టామనుకోండి వాటికి పురుగులన్నా వస్తాయి. లేకపోతే ఏదో ఒకటి అది తెల్ల పురుగులన్నా వస్తాయి. కానీ దీనికి ఎందుకో ఏమో ఇక్కడ మేము సాంపి అంటాం మేము. కల్లాపి అంటాము, సాంపి అని 2 అంటాము. అవి చల్లినప్పుడు మాత్రము దాని మీద చల్లుతున్నాము పేడ నీళ్ళు. అవి చల్లినప్పుడల్లా అసలు ఏ పురుగు లేకుండా ఏ డిసీజ్ లేకుండా మంచిగా వస్తున్నాయి అసలు వంకాయలు మాత్రం. అసలు టేస్ట్ కూడా ఎంతో బాగుంటున్నాయి. యాక్చువల్‌గా వరి వేసుకుంటాం కదా మేము. అక్కడ ఒక కొత్త బోర్ వేయించుకోవాలనుకున్నాము. అట్లాగే ఇక్కడ ఉన్న తోటలోనే కందకాలు వేయించుకోవాలి. అందుకోసమే నేను ఇవాళ తొందరగా లేచి రెడీ అయ్యి కొద్దిగా బ్రేక్‌ఫాస్ట్ వంట అన్నీ తొందరగా చేసేసుకున్నా ఇవాళ. మేము యాక్చువల్‌గా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాము. జేసీబీ అతను పొద్దున్నుంచి వస్తున్నా అంటున్నాడు కానీ రాలేదు. వాళ్ళ కోసమనే ఎదురు చూస్తున్నాం. బోర్ వేయించుకుంటే కొబ్బరికాయ కొట్టాలి కదా! అందుకోసమని తీసి పెట్టుకుంటున్నాము. ఇవి మా చెట్లవే అనమాట. మా టెంకాయ చెట్లు చుట్టూరా ఉంటాయి కదా! బార్డర్‌కి టెంకాయ చెట్లు వేసుకున్నాం కదా! అవి ఎండిపోయి కింద పడతాయి అనమాట.
ఎండిపోయిన తర్వాత మేము ఇట్లా కొబ్బరికాయ కింద వాడుకుంటాం. కొబ్బరికాయ అయితే ఒలిచి పెట్టుకుంటున్నాం కానీ పొద్దున్నుంచి వస్తున్న వెహికల్ ఇంతవరకు రాలేదు. మరి ఎప్పటికొస్తుందో తెలీదు. కందకాలు తవ్వించడానికైనా జేసీబీ వాళ్ళకి పొద్దున్నుంచి ఫోన్ చేస్తున్నాము. పొద్దున్నుంచి ఫోన్ చేస్తుంటే వాళ్ళు 12 వచ్చారు చివరికి. ఇంకా మేము మొత్తం ట్రెంచెస్ తీస్తున్నాం అనమాట. మా పొలము యాక్చువల్గా ఈస్ట్ నుంచి వెస్ట్కు డౌన్లో ఉంటుంది. ఈస్ట్ వైపు ఏమో అప్లో ఉంటుంది, వెస్ట్ వైపు ఏమో డౌన్లో ఉంటుంది. అందుకోసమని ఈస్ట్ సైడ్ నుంచి కందకాలు తవ్వుకుంటూ వస్తున్నాం అనమాట. వర్షం పడ్డప్పుడు వాటర్ అనేది కిందికి పోకుండా ఉండాలి అని చెప్పి మధ్య మధ్యలో కొన్ని ట్రెంచెస్ తీస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ తీయించాము, మళ్ళీ తర్వాత పైన కొబ్బరి చెట్ల దగ్గర తీయించాము. ఎందుకంటే కొబ్బరి చెట్ల దగ్గర కొంచెం వాటర్ ఉంటే బాగుంటుందని తీస్తున్నాము. ఎక్కువ లోపలికి తీయించట్లేదు, 1.5 నుంచి 2 ఫీట్ లోపలికే తీపిస్తున్నాం అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో కూడా గ్యాప్ ఇస్తున్నాం. మొత్తము మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ట్రెంచెస్ అయితే తీయించట్లేదు. కింద చెట్టు కింద మామిడి పండు పడిండింది, నేను తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఆ ఎక్స్కవేటర్ వాళ్ళు కూడా మంచిగా పాటలు వినుకుంటూ పని చేస్తున్నారు. ఎండ అయితే మండిపోతుండింది అసలు. మాకు అనిపించింది ఇవాళ వర్షం పడుతుందేమో అని. పని కూడా వాళ్ళు బాగా ఫాస్ట్గానే చేసేసారు. ట్రెంచెస్ అయితే ఎక్కువ తీయించట్లేదు, ఓన్లీ ఫామ్ని హాఫ్గా డివైడ్ చేసుకొని ఒక పక్క మాత్రమే ట్రెంచెస్ తీస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అటుపక్క తీయించుతామని చెప్పేసి మేము ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఏమో వెస్ట్ సైడ్ ట్రెంచెస్ తీయించినాం అనమాట. అక్కడ వెస్ట్ సైడ్ బాగా డౌన్ ఉంటుంది. అక్కడ కొబ్బరి చెట్ల దగ్గర కందకాలు తవ్వించాము. ఎందుకంటే నీళ్ళు మొత్తం పైనుంచి వచ్చిన నీళ్ళు మొత్తం మా ఫామ్ అయిపోయి, మా ఫామ్ ఇంకా బార్డర్లో ఇంకో రోడ్డు వస్తుంది అన్న దగ్గర లోపలికి ట్రెంచెస్ తీయించినాం అనమాట. అక్కడ వచ్చి మొత్తం నీళ్ళు ఆగుతాయి. సో అక్కడ ఉండే కొబ్బరి చెట్లు ఎప్పుడు కూడా కొబ్బరికాయలు బాగా వస్తాయి. ఇక్కడ పైన ఉండే వాటికి ఎప్పుడు కొబ్బరికాయలు సరిగ్గా రావట్లేదని చెప్పి నేను ఇక్కడ ట్రెంచెస్ తీపిద్దాము అని ఇక్కడ తీయిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా వాటర్ ఏమన్నా అవుతే ఈ కొబ్బరి చెట్లు ఏమన్నా మంచిగా క్రాప్ వస్తుందేమో అని. ఇక్కడ పొలం దున్నుతుంటే అక్కడికి కొంగలు మాత్రం బాగా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఈ చెట్లు రెండు బాగా దగ్గరకు అయిపోయి అసలు వెహికల్ వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ఇవి 14 సంవత్సరాల మొక్కలు కదా. మేము యాక్చువల్లీ అప్పుడు పెట్టినప్పుడే మేము 25/30 పెట్టామన్నమాట. విడ్త్ ఒక చెట్టుకు మధ్యలో 25, అటు చెట్టుకు మధ్యలో 30 పెట్టామన్నమాట. అట్లా పెట్టాము. అయినా కూడా అంత దూరం పెడితే కూడా 14 సంవత్సరాల తర్వాత ఇంత వెడల్పు అయిపోయింది. అసలు వెహికల్ వెళ్ళడానికి కూడా కష్టంగా అయిపోయింది. ఇప్పుడు ట్రెంచెస్ తీస్తున్నదేమో నార్త్ సైడ్ అనమాట. మా ఫామ్కి నార్త్ సైడ్, అంటే మేము కట్టుకున్న ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట. అక్కడ ట్రెంచెస్ తీపిస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న పువ్వులన్నీ నేను ఎప్పుడు ఒక చెట్టు చూపిస్తుంటాను కదా, కాకులు గూళ్ళు పెట్టుకున్నాయని మా టెర్రస్ పై నుంచి. ఆ చెట్టు పువ్వులే అనమాట. ఇది చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము కొట్టేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు కొట్టేయడానికి వీలవ్వలేదు. తర్వాత పక్షుల గూళ్ళు ఉన్నాయని చెప్పి ఇప్పుడు కూడా మాకు కొట్టేయడానికి మనసు రాలేదు. ఒక అడవిలాగా అయిపోయింది మా ఫామ్ మొత్తం. అన్ని చెట్లు మొక్కలు ఉన్నప్పుడే అది ఒక ఫామ్ని ఫుడ్ ఫారెస్ట్ లాగా పెంచుకోవాల్సి ఉంటుంది మనము. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా ఇంటి బ్యాక్ సైడ్ మొత్తం ఇల్లు కట్టినప్పుడు ఆ డెబ్రిస్ ఉంటాయి కదా కొన్ని, ఆ సిమెంట్వి, తర్వాత అలాంటి ఇటుకలు ఎన్ని తీసినా కూడా అవ్వట్లే. పైన మట్టి అంతా ఒక లేయర్ లైట్గా సిమెంట్ పడే ఉంది. ఇంకేం చేస్తున్నామంటే ఇది జేసీబీతో మొత్తం ఈ మట్టిని మొత్తం మనం ఏమంటాం బేస్మెంట్కి సపోర్టింగ్గా ముందుకు వేసేస్తున్నాం.
ఆ పైన లేయర్ అంతా ఒక సిమెంట్ లేయర్ అంతా పోతుంది. తర్వాత ఈ పైనున్న మట్టి అంతా ఆ ఇంటికి కూడా బేస్ లాగా ఉంటుంది. ఇంటికి అట్లాగే పెట్టేసి ఏమన్నా చిక్కుడు పాదులు ఏమైనా పెట్టుకుందామని చెప్పేసి అట్లాగా మట్టిని దోసేస్తున్నాం. అట్లాగే మా కిచెన్ బ్యాక్ సైడ్ కూడా ప్రతిసారి గడ్డి ఎక్కువైపోతుంది, అంతా చెత్త చెత్త అయిపోతుందని చెప్పి ఇక్కడ కూడా ఒక మొత్తం ఆ గడ్డినంతా తీసేసి మళ్ళీ మేము ఇంతకు ముందుకు ఇక్కడ ఒక సంపు ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు నిల్చున్నాను అనమాట. యాక్చువల్గా నేను నిల్చొని వీడియో తీస్తున్న ప్లేస్లో సంపు ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుంది కింద. ఆ సంపు కోసమని ఒక పెద్ద గుంత తీసినాము. ఆ గుంత తీసినప్పుడు వచ్చిన మట్టి అంతా ఒక పక్కనున్న చెట్టుకి వేసినాం అనమాట. ఆ చెట్టు మట్టి అంతా కూడా దీని మీద వేసి ఒక లెవెల్ చేసి పెట్టుకుందాం, వెనకాల కిచెన్ బ్యాక్ సైడ్ కూర్చోవడానికి బాగుంటుందని అనుకొని ఇట్లా చేస్తున్నాము. మీకు కనిపిస్తుంది కదా, ఆ మొత్తం మట్టి అంతా లెవెల్ చేసేసాం ఆ మట్టి వేసేసి. ఈ పనులన్నీ అవ్వడానికి 3 hours పట్టింది. మొత్తం ఖర్చు వచ్చేసి 4000 రూపీస్ అయింది. మొత్తం ఆ పనులంతా అయిపోయిన తర్వాత పెద్ద వర్షం వచ్చింది చూడండి. మీరు హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా, నేను ఇందుకే చేయలేదు. ఎందుకంటే మేము ఉన్నప్పుడే మాకు ఇక్కడ ఏమైనా మేము చేసిన మిస్టేక్స్ ఏంటో మాకు తెలుస్తాయి. అప్పుడు మీకు అన్నీ నేను వివరంగా చెప్పొచ్చని. ఇక్కడ ఇంత పెద్ద వర్షం పడుతున్నప్పుడు కొన్ని చోట్ల లీకేజెస్ అవుతున్నాయి. దానికి ఏంటైనా అంటే లీకేజెస్ అయినప్పుడు మేము ఎట్లా దాన్ని సాల్వ్ చేసుకున్నామో అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీకు ఒక్కసారి హోమ్ టూర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రెయిన్ పడ్డప్పుడు అక్కడ స్టోన్ వాల్కి దానికి మధ్యలో లీక్ అవుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న పైప్ అంతా కూడా రెయిన్ హార్వెస్టింగ్ పైప్ అనమాట. మేము పెంకుల నుంచి వచ్చే వాటర్, తర్వాత పైన ఏదైతే వర్షం పడ్డా, తర్వాత ఇది కోర్ట్యార్డ్ హౌస్ కదా, కోర్ట్యార్డ్లో పడ్డ వాటర్ అంతా కూడా మొత్తం వాటర్ చుక్క పడ్డ నీళ్ళన్నీ కూడా మీకు ఇక్కడ బయట వస్తున్నాయి చూడండి. మేము ఆల్రెడీ ఇంకుడు గుంతలు అనేవి పెట్టుకున్నాము. ఏ ఇంటి పైన పడ్డ ప్రతి ఒక్క చుక్క మీకు ఇక్కడ ఒక పైపు ఏర్పాటు చేసినాము మేము లోపల నుంచి. ఇక్కడ ఈ పైప్లో నుంచి మేము ఒక నీళ్ళు వస్తాయి కింద, కొంచెం భూమి లోపలికి వేసేసినాం. భూమి లోపల నుంచి మీకు అక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది కదా, ఆ మామిడి చెట్టు దగ్గర మేము గుంత తీసి ఆల్రెడీ 50 mm 40 mm తర్వాత చిన్న కంకర దానిపైన శాండ్ వేసేసి ఇక్కడ మొత్తం పిట్ తవ్వించినాం. కాకపోతే ఆ పిట్ పైన మొత్తం మామిడి ఆకులు పడిపోయి ఏం కనిపించట్లేదు. నేను మీకు అక్కడ మొత్తం చూపిద్దామని వెళ్ళేసరికి మొత్తం ఎలుక పిల్లలు ఉన్నాయన్నమాట. దానిలో ఎలుక పిల్లలు మొత్తం బయటికి వచ్చి పడిపోయినాయి. నేను చచ్చిపోయినాయి అనుకున్నా, కాకపోతే 1.5 hour తర్వాత అవి కదిలి మళ్ళీ చిన్నగా వెళ్ళిపోయినాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి చూడు, ఎట్లా పోతున్నాయేమో తెలియదు కానీ పైప్స్లలో ఎలుకలు ఉంటున్నాయి. మేము ఈ చెట్టుకు కూడా పోతాయి, అట్లా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ తవ్వించినాం. జస్ట్ ఊరికే మీరు పపాయ చెట్టు కనిపిస్తుందా మీకు ఇక్కడ, మేము ఊరికే సీడ్స్ పడేస్తే మేము పైన కోర్ట్యార్డ్ పైన ఎప్పుడైనా వర్షం పడ్డా కానీ కడిగినవి కానీ ఆ నీళ్ళన్నీ ఇక్కడ వచ్చేస్తాయి కదా. మేము ఏ రోజు ఒక చుక్క నీళ్ళు పట్టలేదు ఈ పపాయ చెట్టుకు. అక్కడ నుంచి వచ్చే నీళ్ళే దీనికి లోపల ఎట్లా పడ్డాయో ఏమో, ఆ రాళ్ళ మధ్యలో పడ్డాయి. పైన శాండ్ వేసినాం కదా, అట్లా గ్రిప్ ఉన్నట్టుంది దీనికి. ఇంకా మంచిగా వస్తుంది చూడండి. ఇంకా పండ్లు ఎట్లా వస్తాయో చూడాలి. అసలు ఇదేం వెరైటీయో. మంచిగా బయట వర్షం పడుతుంది కదా, ఇంకా పిల్లలు అందరూ బజ్జీలు చేయమని అడిగారు. నాకు కూడా తినాలని అనిపించింది. మేము రేర్గా చేసుకుంటాం బజ్జీలు, కానీ ఎందుకో వర్షం పడితే చాలా పెద్ద వర్షం పడింది అసలు. ఎందుకో తినాలి అనిపించింది, అందుకని బజ్జీలు చేశాను. నేను మధ్యాహ్నం యాక్చువల్గా ఎగ్ కర్రీ చేసిన. మా కోళ్ళు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఎగ్స్ వచ్చాయి అని, అక్కడ గడ్డి వామ్లో పెట్టాయని. అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను అనమాట. ఆ ఎగ్స్ ఉన్నాయి కదా అని ఇవి ఎగ్ బోండా కూడా చేశాను నేను. ఇక్కడ కరివేపాకు సరిపోలేదని చెప్పి నేను మళ్ళీ కరివేపాకు తీసుకురావడానికి వచ్చాను. ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. అసలు ఆ వర్షంలో ఆ బర్డ్స్ అరుపులు, నెమళ్ళ అరుపులు, నెమళ్ళు చాలా ఉంటాయి ఇటు పక్క.
అసలు మంచి ఆ సౌండ్కే మంచిగా మెడిటేషన్ అయినట్టు అనిపడుతుంది మనకి. వర్షం పడుతుంటే ఒక పక్క వేడి వేడి బజ్జీలు తింటుంటే ఆ ఆనందమే వేరుంటుంది కదా. కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఎంజాయ్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు బజ్జీలు తింటే అంత హెల్త్కి మంచిదేం కాదు. ఎవరో ఒకసారి కామెంట్స్లో అడిగారు మీ ఫ్యామిలీని చూపెట్టారా ఎప్పుడు అని. వీళ్ళే మా ఫ్యామిలీ అనమాట. మేమే ఈ నలుగురము, ఈ ఇద్దరు అమ్మాయిలే, మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి. మేము చేసుకొని తినడం కంటే పంచడమే ఎక్కువ ఉంటుంది. మేము ఇక్కడ తిన్నది కొంచెం, ఆ ప్లేట్లో ఉన్నవన్నీ మా ఫామ్లో లీజ్కి తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే ఇచ్చేసి వచ్చానమాట. మా వాళ్ళు తర్వాత శ్రీనివాస్ వాళ్ళకే ఇచ్చాను. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో ఎగ్ బోండా ఒక అతను వేసేవాడు అనమాట. చాలా బాగుండేది. అందుకోసమైనా ఆ రోజు గుర్తొచ్చి మళ్ళీ నేను ఎప్పుడో ఆ ఊరు వదిలిపెట్టిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఎగ్ బోండా తినలేదు, ఇప్పుడే చేసుకొని తిన్నాను. వర్షం పడింది కదా, కందకాలు ఇప్పుడే తవ్వించాం కదా, అసలు వర్షం పడ్డ తర్వాత నీళ్ళు ఎట్లా ఆగాయో చూసొద్దాము, మీకు కూడా చూపిద్దామని వచ్చాను. మేము ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ చూడండి, ఇది ఈస్ట్ నుంచి వెస్ట్కు డౌన్ ఉంటుంది. ఈస్ట్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా వెస్ట్కి పోయి ఆగింది చూడండి. మనం ఈ కందకము సగానికి ఆపేయడం వల్ల ఏమైందంటే మన ఫామ్లోనే వాటర్ ఇంకిపోతుంది. ఇక్కడ చూడండి ఎండ్కు అక్కడ ఆగిపోయింది. మనం అక్కడికి ఎండ్ చేయడం వల్ల మన ఫామ్లోనే వాటర్ ఉంటుంది. కింద డౌన్ వరకు నేను తీయలేదు, ఎక్కడికెక్కడికి ఎండ్ చేసిన ఎట్ ద సేమ్ టైం మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా ట్రాక్టర్గా ఎప్పుడైనా దున్నడానికి వచ్చినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఆగితే ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇట్లా జీవామృతం పోసుకున్నా కూడా మనకి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి చెట్లు అనేవి. ఇదేమో అడ్డంగా దోవిచ్చాం అనమాట, ఈస్ట్ నుంచి వెస్ట్కు అడ్డంగా దోవిచ్చాం. మీకు ఇందాక చూపించిందేమో ఈస్ట్ నుంచి వెస్ట్కు నార్త్ సైడ్ పార్ట్లోనే పొడవుగా దోవిచ్చాం. మా ప్లాన్ ఏంటంటే ఇట్లా చెట్లు మొత్తం కట్ చేస్తాం కదా, మేము మళ్ళీ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఈ ఆకులను మొత్తం దీంట్లో వేయాలి అని అన్నది మా ఒపీనియన్. భూమిలో ఉండే సేంద్రియ కర్బనం అనేది పెంచాలి అని అనుకుంటున్నాము. అట్లా వేయడం వల్ల మల్చింగ్ చేయడం వల్ల భూమిలో వానపాముల శాతం కూడా పెరుగుతుంది కదా, అట్లాగే నీళ్ళు కూడా మనకు ఎవాపరేట్ అవ్వకుండా ఉంటాయని ఈ కందకాలు తవ్వించడం యొక్క మెయిన్ ఉద్దేశము. 1 ఎకరం పైన పొలం ఉన్న వాళ్ళందరూ కూడా కందకాలు తవ్వించుకోవడం అనేది చాలా మంచి పని. ఎందుకంటే మన పెద్దగా వచ్చిన వర్షం వాటర్ మన పొలంలోనే ఇంకిపోయేలాగా ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ లెవెల్, గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.